అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక మంచి కథ చెప్తాను. ఒక యువకుడు మరియు తన తండ్రి మధ్య జరిగిన ఒక కథ ఇది. నాన్న, నా జీవితానికి విలువ ఏంటి? దానికి సమాధానంగా అతని తండ్రి అతనికి మెరిసే అందమైన రాయిని ఇచ్చి, బాబు, ఈ రాయిని మార్కెట్కి తీసుకుని వెళ్ళు. అది పట్టుకొని నిశ్శబ్దంగా కూర్చో. దాని ధర ఎవరైనా అడిగితే ఏమీ చెప్పకు. కేవలం నీ 2 వేళ్లు పట్టుకొని ఉండు. బాలుడు తన తండ్రి చెప్పినట్లుగా మార్కెట్కి వెళ్ళి రాయిని పట్టుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటికి వృద్ధురాలు అతని దగ్గరకు వచ్చి, ఆ రాయి ఎంత బాబు అని అడిగింది. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. అతను కేవలం 2 వేళ్లను పట్టుకొని కూర్చున్నాడు. దానికి వృద్ధురాలు, నేను ఈ రాయిని 2 రూపాయలకు తీసుకుంటాను అనింది. దాంతో కంగారు పడిన బాలుడు ఆమెకు రాయి ఇవ్వలేదు. సరికదా, అతను తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి జరిగిన విషయం ప్రతీదీ చెప్పాడు. అతని తండ్రి నవ్వి, ఇప్పుడు రాయిని నగల దుకాణానికి తీసుకుని వెళ్ళు అన్నాడు. నగల దుకాణానికి వెళ్ళాక అక్కడ నగల వ్యాపారి రాయిని చూడగానే అతను ఆసక్తిగా, ఆ రాయి ధర ఎంతకి అమ్ముతావు అని అడిగాడు. బాలుడు మరోసారి 2 వేళ్లు పట్టుకున్నాడు. నగల వ్యాపారి 200 ఇస్తానని అన్నాడు. అది సరసమైన ధర, నేను దాన్ని 200 రూపాయలకు కొంటాను అన్నాడు. బాలుడు ఆశ్చర్యపోయి మళ్ళీ తన తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. ఈసారి అతని తండ్రి బాలుడితో రాయిని తీసుకుని విలువైన రత్నాల మార్కెట్కి వెళ్ళమన్నాడు. బాలుడు అరుదైన మరియు విలువైన రాళ్లను విక్రయించే మార్కెట్కి వెళ్ళాడు. ఒక సంపన్న వ్యాపారి బాలుడి చేతిలో రాయిని గమనించి అతని వద్దకు వెళ్ళాడు. ఆ రాయి ఎంతకి ఇస్తావు అని వ్యాపారి అడిగాడు. బాలుడు మునుపటిలా నిశ్శబ్దంగా 2 వేళ్లు పట్టుకున్నాడు. వ్యాపారి ఆశ్చర్యంగా బాలుని వంక చూసి కళ్ళు చెమర్చాడు. 2000 ఇస్తానని అన్నాడు. నిజానికి 5000 రూపాయలు ఇస్తాను. ఈ రాయిని నాకు ఇవ్వు. ఆశ్చర్యపోయిన బాలుడు మళ్ళీ తన తండ్రి వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పాడు. ఈసారి అతని తండ్రి అతన్ని నగరంలో ఒక పెద్ద మ్యూజియంకి వెళ్ళమన్నాడు. మ్యూజియం మేనేజర్ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. బాబు, నీకు ఇది ఎక్కడిది అని మేనేజర్ అడిగాడు. ఈ అమూల్యమైన రాయి ఎంత? అబ్బాయి 2 వేళ్లు పట్టుకున్నాడు. మేనేజర్ ఉత్సాహంగా, ఈ రాయికి 2 లక్షలు ఇస్తాను. దాని విలువ దానికంటే చాలా ఎక్కువ, కానీ నేను దాన్ని 2 లక్షలకు తీసుకుంటాను. బాలుడు పొంగిపోయి తన తండ్రి వద్దకు తిరిగి వచ్చి తండ్రితో ఇలా అన్నాడు. ఈ రాయిని తీసుకుని వెళ్లిన ప్రతి చోట వేరు ధరలు ఎందుకు ఉంటున్నాయి అని అడిగాడు. ఈ రాయిలాగే మనం మన విలువను ఎక్కడ ఉంచుకున్నామో దాని ఆధారంగా మన జీవితం విలువ కూడా మారుతుంది. కొందరికి మన విలువ 2 రూపాయలు ఉండవచ్చు, ఇతరులకు 200 లేదా 2 లక్షలు. అది మనల్ని మనం ఎలా చూస్తామో మరియు మనం మన జీవితంలో ఎక్కడ నిలబడటానికి ఎంచుకుంటామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన విలువలు పెంచుకోవాలనుకుంటే మనల్ని మనం సరియైన స్థానానికి తీసుకుని వెళ్ళాలి. మనల్ని మనం నిర్మించుకోవాలి. ఎప్పుడూ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అప్పుడే సరియైన వ్యక్తులు మన నిజమైన విలువను గుర్తిస్తారు. అబ్బాయికి ఎట్టకేలకు అర్థమైంది, మన జీవితపు విలువలు ఇతరులు నిర్ణయించరు. మనం ఎక్కడ ఉన్నామో, మనం నిజంగా ఎంత అమూల్యమైన వారమో నిర్ణయించడం మన ఇష్టం. ఈ కథ మనకు స్వీయ విలువలు మరియు జీవితపు విలువల గురించి శక్తివంతమైన పాఠాన్ని కూడా నేర్పుతుంది. సరియైన స్థలాలను, సరియైన వ్యక్తులను ఎన్నుకోవడం మరియు మన విలువలను విశ్వసించడమే జీవితం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.